రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లాలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. చింతారెడ్డిపాలెం జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 51 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. బస్సు బోల్తా పడిన వేగానికి ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్తో పాటు పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. గాయపడిన క్షతగాత్రులను 108 వాహనంలో చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ఏలూరు జిల్లా పెద్దపాడు మండలం గుడిపాడు గ్రామం నుంచి తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం వెలంగిని చర్చికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లాలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. చింతారెడ్డిపాలెం జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 51 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. బస్సు బోల్తా పడిన వేగానికి ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్తో పాటు పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. గాయపడిన క్షతగాత్రులను 108 వాహనంలో చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ఏలూరు జిల్లా పెద్దపాడు మండలం గుడిపాడు గ్రామం నుంచి తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం వెలంగిని చర్చికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ ఫోన్ ద్వారా అందిస్తారు. చరిత్, చెప్పండి, నెల్లూరు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అసలు ప్రమాదం ఎలా జరిగింది? థ్యాంక్ యూ గంగోత్రి. ఏదైతే ఈ రోజు జరిగినటువంటి ప్రమాదం ఎక్కడైతే జరిగిందో నెల్లూరు జిల్లా చింతారెడ్డిపాలెం జాతీయ రహదారిపై ఇక్కడ నిత్యం ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ రోజు ఏదైతే డ్రైవర్ నిర్లక్ష్యమా లేకపోతే నిద్ర మొత్త అతివేగమా, ఈ రోజు ఒక 51 మంది ప్రయాణికులతో బయలుదేరినటువంటి బస్సు బోల్తా కొట్టడంతో అయితే మాత్రం ప్రమాదం చోటు చేసుకునింది. ఈ దుర్ఘటన ఒక్కసారిగా కూడా ప్రయాణికులందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. అందరూ కూడా ఒక 6 మంది అంటే బస్సు ప్రయాణంలో ప్రమాదం సమయంలో 51 మంది ప్రయాణికులు ఉన్నారు బస్సులో. 5 మందికి స్వల్ప గాయాలు కాగా 6 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీళ్ళందరినీ కూడా పక్కనే ఉన్నటువంటి ప్రైవేటు వైద్యశాలకైతే తరలించారు. ఏలూరు జిల్లా పెద్దపాడు మండలం గుడిపాడు నుండి తమిళనాడు వేలంగిని చర్చికి వెళ్తున్న కూడా ఈ ఘటన చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం వీళ్ళు బయలుదేరారు. అక్కడి నుంచి వేలంగిని చర్చికి వెళ్ళిపోతారు వీళ్ళు. అక్కడ వాళ్ళు చేరాల్సిన వెళ్తారు. కానీ మార్గం మధ్యలో ఏదైతే నెల్లూరుకు సంబంధించి పెన్నా నదికి దగ్గర నుంచి కూడా ఇక్కడ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ ఇది హైవేకి సంబంధించి ఫ్లైఓవర్లు అయితే వేస్తున్నటువంటి పరిస్థితి, ఇక్కడ డైవర్షన్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పాలి. ఏదైతే ప్రమాదం జరిగిందో ఇక్కడ కూడా ఫ్లైఓవర్ వేసేందుకైతే ప్రతిపాదనలు తీసుకున్నారు. నిత్యం కూడా అక్కడ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అది పోలీసులు దాని బ్లాక్ స్పాట్ కూడా గుర్తించినట్టు పరిస్థితి ఉందని చెప్పాలి. ఏదైతే ఈ రోజు ప్రమాదం జరిగిందో ఈ ప్రమాదం జరిగినటువంటి ప్రదేశానికి కూతవేడు దూరంలో ఇదే జాతీయ రహదారిపై ఎన్టీఆర్ నగర్ ఉంటుంది. ఎన్టీఆర్ నగర్ లో గత కొద్ది రోజుల క్రితం, అంటే సుమారు ఒక 2 నెలల క్రితం ఒక లారీ సృష్టించినటువంటి బీభత్సవానికి ఆ పక్కనటువంటి ఎవరైతే సాధారణమైన చిరు వ్యాపారస్తులు, కంకులు అమ్ముకునే వాళ్ళు, వీళ్ళందరూ కూడా సుమారు 3 పొట్టన పెట్టుకుంటున్న పరిస్థితి అని చెప్పాలి. ఈ ప్రమాదం మరో ప్రమాదం ఈరోజు చోటు చేస్తుంది. అయితే ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో, కొన్ని తీవ్ర గాయాలతో బయటపడడం, ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఇటు ప్రయాణికులు కానీ వాళ్ళ బంధువులు కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అని చెప్పాలి. పోలీసులు ఏదైతే ఈ యొక్క నిద్ర మత్తుని వదిలించేందుకు కొంత పికెటింగ్ కూడా నిర్వహిస్తున్నారు. దీన్ని కూడా తీవ్రతరం చేయాలి. ఏదైతే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర, అంటే ప్రధాన కూడలు ఏదైతే యాక్సిడెంట్ బ్లాక్ స్పాట్స్ ఉంటాయో వాటిని గుర్తించి వస్తున్నటువంటి ట్రావెల్ బస్సులకు సంబంధించి, ప్రధానంగా ఆ ట్రావెల్ బస్సుకు సంబంధించి డ్రైవర్లు ఏదైనా నిద్ర మత్తులో ఉంటున్నారా, వాళ్ళని దింపి లేకపోతే ఏమైనా మద్యం సేవిస్తున్నారా, ఇలాంటివన్నీ కూడా వాళ్ళని గుర్తించి వాళ్ళకి కొంత సూచనలు, కొంత వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే ఇలాంటి ప్రమాదాలు కూడా జరగకుండా ఉంటాయంటే కూడా కొంత ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రతిపాదన, దీనిపై కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాల్సిన పరిస్థితి కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు జరిగినటువంటి ప్రమాద తీవ్రత
పెద్దగా లేకపోవడం, బస్సు కొంత స్లోగా కూడా డౌన్ ఫాల్ అవడంతో ఈ యొక్క ప్రమాదంలో కొంత ప్రయాణికులకి ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో కూడా అందరూ ఊపిరి పీల్చుకున్నారు గంగోత్రి. చరిత్, ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణం. ఇప్పుడు క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్లు ఏమంటున్నారు? ఖచ్చితంగా ఈ రోజు జరిగినటువంటి ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కూడా దీనికి కారణం ఉండొచ్చు. అక్కడ ఏదైతే చింతారెడ్డిపాలెంకి సంబంధించినటువంటి క్రాస్ ఒకటి ఉంది. ఈ క్రాస్ కు సమీపంలో నిత్యం ప్రమాదాలు జరుగుతుంటాయి. ఎందుకంటే ఆ జాతీయ రహదారిపై రోడ్డు అవగాహన లేనటువంటి వారు స్పీడ్ గా కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఈ ప్రమాదంలో సడన్ గా కూడా ఏదైనా వాహనం ఆ క్రాస్ చేసినటువంటి ప్రమాద పరిస్థితుల నేపథ్యంలో అక్కడే అవతల పక్క ఒక ప్రైవేట్ వైద్యశాల ఉండడము, ఈ ప్రైవేట్ వైద్యశాలకి ఇటు నెల్లూరు సిటీకి కనెక్టివిటీ ఉన్నటువంటి మార్గంలో అటు ఇటు రాకపోకలు తీవ్రంగా సాగిస్తుంటారు. ఈ రాకపోకలు సాగించడం ఏదైనా వాహనం అడ్డొచ్చిందా, లేకపోతే డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడం, అతివేగం అనేటటువంటి మనం చూసుకుంటే ఖచ్చితంగా కూడా డ్రైవర్ నిద్ర మత్తులో ఉన్నట్టు కూడా మనకు సమాచారం అయితే అందుతున్న పరిస్థితి. ఈ యొక్క అతివేగంగా ఉండడం, నిద్ర మత్తులో కొంత క్రాస్ చేసిన పరిస్థితుల్లో దీన్ని సడన్ గా ఒక వాహనం అడ్డం దీన్ని తప్పించేటటువంటి ప్రయత్నంలోనే కొంత బండిని పక్కకు లాగడంతో బండి బోల్తా కుట్టడం కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. ఏదైతే ఈ ప్రమాదంలో గాయపడిన వారు ఒక 5 మంది వ్యక్తులకి స్వల్ప గాయాలు కాగా 6 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కానీ ప్రాణ నష్టం లేదంటూ కూడా డాక్టర్లు చెబుతున్న పరిస్థితుల్లో చెప్పాలి. ఈ యొక్క ప్రమాదంలో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. వీళ్ళకి అంటే చిన్నపిల్లలకైతే ఎలాంటి ప్రమాదం కాలేదు. అంతా 12, 13 సంవత్సరాలు, 15 సంవత్సరాలు పిల్లలు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా దైవ దర్శనానికి వెళ్తున్నారు. దైవ దర్శనానికి వెళ్తున్నటువంటి క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వేసవి సెలవులు కావడంతో ఆ పరిసర ప్రాంతాల్లో గ్రామాల్లో ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి కొన్ని కుటుంబాలు కలిసి బస్సుని ఎంగేజ్ చేసుకున్నాయి. ఈ యొక్క గుడిపాడు నుంచి వేలంగిని చర్చికి వెళ్ళినటువంటి వీళ్ళు తరలించారు. మరికొద్ది సేపట్లో చర్చికి వెళ్ళేటటువంటి క్రమంలో ఈ ప్రమాదం చోటు చేస్తుంది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అయితే మాత్రం అందరూ కొంత స్వల్పకాలతో సురక్షితంగా బయటపడడంతో అయితే కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉందని చెప్పాలి గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ చరిత్.